కృష్ణమ్మ గలగలలు చూడండి. ఈ వీడియో అనేది నేను దసరా శరన్నవరాత్రుల కన్నా ముందే నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఈ క్లిప్ అయితే తీయడం జరిగింది. ఆ క్లిప్‌ని మీకు చూపిస్తూ అయితే రీసెంట్‌గానే వరదలైతే వచ్చాయి. మీ అందరికీ కూడా తెలుసు. కృష్ణానది బాగా ఎక్కువగా వచ్చింది మొన్న దసరా శరన్నవరాత్రుల్లో. అప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇదంతా కూడా కృష్ణానది అండి. ఇది మొన్న ట్రైన్‌లో వెళ్తుండగా తీశాను. ఈ వీడియోని మీరు కూడా చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుందండి కృష్ణానది. ఆ కృష్ణానది పక్కన చూడండి ఆ రోడ్డు గానీ ఎలా ఉంటుందంటే ఏదో అమెరికాలో ఉన్నట్లు ఉంటుందండి ఈ రోడ్డు. చాలా బావుంటుంది ఇక్కడ. అందుకని కొంచెం వీడియో తీశాను. అదిగోండి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కూడా కనపడుతూ ఉంది. అక్కడ త్రిశూలం కనపడుతుంది చూడండి. అక్కడ అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు కదా. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కృష్ణానదిని నేనైతే వీడియో తీయటం జరిగిందండి. మీకు కూడా చూపిద్దామన్నట్లుగా ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి. చాలా బాగుంటుందండి. అయితే ట్రైన్ ఆ రోజు ఏమైందంటే కనుక ఆ వంతెన మీద కాసేపు అయితే ఆపేశారండి. అసలు చూడండి ఎంత చల్లగా ఉందనుకోండి. అసలు కాసేపు ఇప్పుడు మంచు ప్రాంతాల్లో ఉంటాం చూడండి, అలా అనిపించింది. అంత చల్లగా అనిపించింది. ఆ కృష్ణమ్మ గాలి, చల్లని గాలి మనకు తాగుతూ ఉంటే అసలు అబ్బా హాయిగా అనిపిస్తుందండి. అమ్మవారు మన వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ కృష్ణానది నీళ్ళు అలా పారుతూ ఉంటాయి కదండి. ఆ చల్లదనానికి మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. మేమైతే ఒక 20 నిమిషాల పాటేమో ఆపాడు వంతెన మీదే. ఎందుకంటే వేరే క్రాసింగ్ ఏదో పడిందని చెప్పి మా ట్రైన్ అయితే అక్కడ ఆపారు. మేము ఎక్కడికి వెళ్ళామంటే కనుక తెనాలి నుండి విజయవాడ ట్రైన్లో వెళ్తుండగా ఈ దృశ్యం అయితే నాకు కనపడింది. ఈ విధంగా కనపడిందండి. చూసినట్లయితే మొత్తం కూడా నీళ్ళు అయితే అట్లా వస్తూ గలగలలాడుతూ అమ్మవారు వస్తూ ఉంది. ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ నిజరూపాన్ని చూడండి. ఆ రోజు దసరా శరన్నవరాత్రులు మొదలయ్యే ముందు రోజు అంటే అమావాస్య రోజు అమ్మవారికి మహాభిషేకం జరిగింది కదండి. మహాభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారు నిజరూపంలో ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని మనకి దర్శనాన్ని ఇస్తుంది. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను చూడండి. అమ్మవారిని దసరా శరన్నవరాత్రుల్లో అలంకరించే ముందు రోజు చూడండి ఎంత సుందరంగా ఉందంటే ఆ చీర ఆ అమ్మవారి కోసమే తయారు చేసినట్లుగా అనిపించింది. ఆ అమ్మే స్వయంగా ఆ చీర తయారు చేయించుకున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. అంత సుందరంగా ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళల్లో ఆ మెరుపు, ఆ చిరునవ్వు, అలాగే అమ్మవారి యొక్క ఆ వడ్డానం కావచ్చు, ఆ నగలు కావచ్చు, అబ్బబ్బా వర్ణించటానికి మాటలు చాలవండి. ఆ రోజైతే అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి 2 కళ్ళు సరిపోలేదంటారు చూడండి. అంత అందంగా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ అక్కడ లేదేమో ఇక్కడే వచ్చి ఉందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అంత అందంగా ఉంది అమ్మవారి యొక్క దర్శనం. అమ్మవారి యొక్క ఆ దర్శనమే పుణ్యం అంటే అమ్మవారు నా చేతుల మీదుగా చేయించుకోవటం మరొక అదృష్టం. చేయించుకోవటం ఒక అదృష్టం అయితే ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ చూపించే భాగ్యం నాకు కలిగినందుకు అమ్మవారిని నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను అమ్మవారికి. మేము తరించటమే కాదు, నాతో పాటు మీరందరూ కూడా ఈ అమ్మవారిని చూసి మీరు కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటూ ఈ వీడియోలో అయితే పెడుతున్నానండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు క్షేమం కోసం, అలాగే నాకే కాదండి అమ్మవారి దర్శనం మీకు కూడా కలగాలి. మీకు కూడా మీ ఇంట్లో కూడా అమ్మవారి యొక్క సేవలు మీరు కూడా చేసుకోవాలని, దసరా శరన్నవరాత్రులు మీరు కూడా చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఏవైతే అంటే విగ్రహాలు చూసి కొనుక్కోమని నేను చెప్పను, కానీ ఉన్న విగ్రహాలకే ఉన్న ఫోటోలకే బాగా చేసుకోవచ్చు అనేది మీకు చెప్తూ మీరు కూడా అలా చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని కూడా చూడండి ఎంత బాగున్నారో కదండి. ఆ రోజు లైట్లు ఏవి వేయలేదు చూడండి. షేడ్స్ అయితే వస్తున్నాయి. ఒక్కొక్కసారి నిండు పసుపులాగా, ఒకసారి లైట్ పసుపులాగా అలా షేడ్లు కనపడుతూ అమ్మవారు మనకి దర్శనాన్ని ఇస్తుంది. ఈ విధంగా అమ్మవారికి ఆ రోజు అలంకరించాము. అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారిని అలా చూస్తూ ఉంటే అసలు 2 కళ్ళు సరిపోలేదంటారు చూడండి, అంత బాగుంటుంది. అలా అయితే జరిగిందండి ఆ రోజు. ఇది చీర అనుకున్నారా? ఇంతకీ చీర కాదండి. చీరలో వచ్చి మనకి లంగా ఓణీలో వచ్చే ఓణీలు ఉంటాయి చూడండి, ఆ ఓణీతో చేసిందండి ఈ అలంకారం.
కానీ చూడటానికి ఎలా ఉందండి, నిజమైన చీర పెద్ద చీర కడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది అమ్మవారు. ఇలానే కడతారండి విజయవాడలో కూడా సేమ్ డిటో ఇలానే కడతారు. దండలు కూడా అలానే వేస్తారు కాబట్టి నేను సేమ్ అలానే వేశాను. ఇక్కడ నుండి కొన్ని ఫోటోలు వస్తాయి చూస్తూ ఉండండి. అమ్మవారి అభిషేకం ముందు ఇలా అయితే ఉంది. తర్వాత నవరాత్రి ఎలా చేసుకోవాలని షార్ట్ వీడియో లాంగ్ వీడియో చేశాను, మీకు చూసే ఉంటారు. దానికి సంబంధించిన ఫొటోస్ అండి ఇవి. తర్వాత ఇక్కడ చూడండి అమ్మవారి దగ్గర ఇలా ఫోటో దిగాను. చాలా ఆనందాన్ని కలిగించింది అమ్మవారిని చూసుకుంటూ. అమ్మవారి యొక్క నిజరూపము, తర్వాత విజయవాడ కనకదుర్గం నిజరూపం ఇవన్నీ కూడా వేశాను ఫొటోస్ చూడండి. ఇక్కడ నుండి అమ్మవారి యొక్క ఏకాంత సేవ వస్తుంది చూడండి ఫోటోలు. ఇవన్నీ కూడా కొంచెం మెమరీగా ఉంటుంది, మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. తప్పకుండా వీడియోని ఆదరిస్తారని చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఏకాంత సేవ అప్పుడు ఫొటోస్ అండి ఇవన్నీ కూడా చూడండి. దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క ఏకాంత సేవ. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.